కొర్ర చిలకడ దుంపల వేపుడు. సో మరి కొర్రలు అలాగే చిలకడ దుంప ఈ కాంబినేషన్ తో ఈ వేపుడు ఎలా ఉండబోతుందో చూద్దాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కొర్ర చిలకడ దుంపల వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొర్ర పిండి 1 కప్పు, ఉడికించిన చిలకడ దుంపలు 2, శనగపిండి 1 కప్పు, వాము చిటికెడు, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, నూనె 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి 4. కొర్ర చిలకడ దుంపల వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనము కొర్రలు చిలకడ దుంప ఈ రెండింటిని కూడా ముఖ్యమైన పదార్థాలుగా తీసుకుంటున్నాం. కొర్రలు మనకు ప్రెగ్నెంట్ విమెన్ కి చాలా మంచిదండి. గర్భిణీ స్త్రీలు 100% కొర్రలు తినమని చెప్తారు. యూట్రస్ హెల్త్ కానివ్వండి, బేబీ కానివ్వండి, చాలా హెల్దీ. అంతేకాకుండా ఇందులో ఈ కొర్రల్లో మనకు అధికంగా ఫైబరు, మెగ్నీషియము, మ్యాంగనీస్, కాల్షియం ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. అలాగే ఓవరాల్ హెల్త్ కూడా చాలా మంచిది. అలాగే చిలకడ దుంప తీసుకుంటే కూడా పసిపిల్లల నుంచి ఖచ్చితంగా పెట్టమని చెప్తూ ఉంటారు, ఎందుకంటే మంచి ఎనర్జీ. తర్వాత ఇందులో కూడా మనకు హై ప్రోటీన్ ఉంటుంది. అంతేకాకుండా షుగర్ ఉన్న వాళ్ళు కూడా చక్కగా మనకు తినొచ్చు. తర్వాత బోన్స్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలనుకున్నా కూడా చాలా మంచిది. అందుకే పిల్లల నుంచి కూడా ఎందుకు పెడతారు అంటే చాలా గట్టిగా అవుతుంది అనమాట. ఒళ్ళు గట్టిపడాలి అంటారు కదా చిన్నప్పుడు. సో అలా ఏంటి అంటే చిలకడ దుంప తినడం వల్ల మనకు బోన్స్ అనేవి చాలా స్ట్రెంగ్తన్ అవుతాయి. ఓకే, సో ఇలా ఓవరాల్గా మనకు నిద్ర పట్టడానికి, నిద్ర తక్కువగా ఉంటుంది కొంతమందికి, సో నిద్రను బాగా ఇండ్యూస్ చేయడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. మరి ఈ రోజు చాలా డిఫరెంట్ పద్ధతిలో మనం వేపుడు తయారు చేసుకోబోతున్నాం. చిలకడ దుంపలతో వేపుడు అంటే సాధారణంగా ఒకటే స్టైల్ వచ్చి అందరికీ. ఈ రోజు ఇంకో స్టైల్ నేర్చుకుందాం. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని ఫస్ట్ మనం ఇందులో కొన్ని పిండ్లు వేసుకుందాం. అందులో ప్రథమంగా మనము కొర్రపిండి వేసుకుంటున్నాము. ఈ కొర్రపిండి కూడా మనకు బయట చక్కగా అవైలబుల్గా దొరుకుతుంది. ఒక 2 to 3 స్పూన్స్ కొర్రపిండి, దాంతో పాటు కాస్త శనగపిండి, ఆ తర్వాత కాస్త జీలకర్ర పొడి, ఆ తర్వాత కాస్త వాము, అలాగే కాస్త మిరియాల పొడి, కారానికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. ఆ తర్వాత కొంచెం ఉప్పు, అంటే ఈ బ్యాటర్కి తగ్గట్టుగా ఉప్పు. సో ఈ ప్రాసెస్ చూస్తే మీకు ఒక చిన్న అంటే ఒక వంట గుర్తొస్తూ ఉండొచ్చు, మిర్చి బజ్జీ. కరెక్ట్, అంటే మిర్చి బజ్జీకి మనం ఏవైతే శనగపిండిలో డైరెక్ట్గా వేసుకుంటామో అలా కొన్ని వేసుకున్నాం అనమాట. కాకపోతే ఇందులో మనం కొర్రపిండి కూడా వాడుతున్నాం, అదే అంటే మెయిన్ అది వాడుతున్నాం అది. సో ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. కొంచెం మరీ లూజ్గా కాకుండా మరీ థిక్గా కాకుండా మీడియంలో కలుపుకోవాలి. తక్కువలో ఎక్కువలో అనిపిస్తే మళ్ళీ ఇంకొంచెం పిండిని యాడ్ చేసుకోవచ్చు. సో రొటీన్గా చేసుకునే చిలకడ దుంపలా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈవెన్ చిలకడ దుంప హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిది తెలుసా అండి. సో గుండె ఆరోగ్యాన్ని కూడా చాలా బాగా మెరుగుపరుస్తుంది. ఓకే, మనకి ఈ బ్యాటర్ ప్రిపేర్ అయిపోయింది. అంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే మనం వేసిన చిలకడ దుంప ముక్క ఏదైతే ఉందో దానికి ఈ పేస్ట్ అనేది బాగా పట్టాలన్నమాట. సో ఆ విధంగా మనం చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక్కొక్కగా ముక్కలాగా ఈ ఉడికించిన చిలకడ దుంప ముక్కల్ని ఈ బ్యాటర్లోకి వేసేసుకోవాలి. విడివిడిగా వేసుకుంటే ఏంటంటే మనకి ఇలా పట్టించడానికి ఈజీగా ఉంటుంది. దాన్ని మరీ ఎక్కువ కలిపేసుకోకూడదండి, జస్ట్ దాన్ని ట్యాప్ చేసుకోవాలి. ఇలా ఇట్లా అద్దుకుంటే సరిపోతుంది. ఇది మీరు ఒక 80% వరకు ఉడికించుకున్నా కూడా చాలండి. మరి ఈ పేస్ట్ లాగా అంటే బాగా ఫ్రెజైల్గా ఉడికించనక్కర్లేదు. నేను ఎక్కువగా కలిపేసుకోకుండా జస్ట్ అలా కింద నుంచి ఇలా తీయాలి. ఓకే, ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసుకుందాం. ఇది మనకు షాడో ఫ్రై అండి. మనం డీప్ ఫ్రై ఎప్పుడూ కూడా చెయ్యము, 99.9% ఎప్పుడూ కూడా చెయ్యము. సో ఇది కూడా మనకి ఏంటి అంటే షాలో ఫ్రై. సో దీనికి తగ్గట్టుగా మనం కాస్త నూనె వేసుకుందాం. నూనె మనకు కాస్త వేడైన తర్వాత ముందుగా మనం పచ్చిమిరపకాయల్ని అలాగే కరివేపాకును వేసి వేయించేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అది చివరిగా మనం సర్వింగ్ బౌల్లోకి వేసుకుంటాం అనమాట. ఓకే,
సో ఇదేంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. సో రొటీన్గా మనం చేసుకునే డీప్ ఫ్రైకి నూనె పెట్టుకొని చిలకడ దుంపను అంటే ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకొని అలా తినడం కన్నా కూడా ఇలా చాలా బాగుంటుంది. సాధారణంగా చిలకడ దుంపను మనం సాంబార్లలోకి ఎక్కువగా వేస్తూ ఉంటాం కదా, కానీ ఇలా వేపుడు చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది తెలుసా. రెగ్యులర్గా మనం ఎక్కువ చామదుంపలు బంగాళదుంపలు చేసుకుంటూ ఉంటాం, కందగడ్డ ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం. చిలకడ దుంపని ఇంకో రకంగా చేసుకుంటాం, కానీ చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి ఒకసారి. ఓకే, నూనె కూడా కాస్త వేడైందండి. నూనె కొంచెం వేడైన తర్వాత ఇదిగోండి ఇలా పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు కూడా వేసుకుందాం. ఇది కొంచెం మనకు వేగిన తర్వాత, అంటే ఇది మనకి ఫైనల్గా బౌల్లోకి వేసుకోవడానికి, అంతకన్నా ఏం లేదు. అలాగే ఇది కొంచెం మనకు ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, ఒకసారి అలా నీట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, ఈ విధంగా మనం సాధ్యమైనంత వరకు తీసేసుకొని ఇలా కప్పులోకి పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఓకే, ఇది పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదే నూనెలో ఈ చిలకడ దుంప ఏదైతే మనము ఇలా ముంచుకొని పెట్టుకున్నామో దాన్ని చక్కగా ఇలా నూనెలో వేసేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకుంటే బెటర్ అండి, మీకు ఈజీగా ఉంటుంది. వేపుడు తీయడానికి చాలా ఈజీగా ఉంటుంది. విడివిడిగా వస్తాయి కదా, లేకపోతే ఇట్లా అంటుకున్నట్టుగా వస్తాయి. మీరు స్పూన్తోనే వేసేసుకోవచ్చు ఈజీగా. చిలకడ దుంప కొంచెం తీపిగా ఉంటుంది కాబట్టి మీరు కొంచెం మిరియాల పొడి ఎక్కువ వేసుకున్నా కూడా పర్వాలేదు, కవర్ అయిపోతుంది. మీరు కొంచెం ఎర్రకారం కావాలంటే ఎర్రకారం కూడా వేసుకోవచ్చు. కాబట్టి కొంచెం డిఫరెంట్గా, ఎప్పుడు కారమే కాకుండా కొంచెం డిఫరెంట్ టేస్ట్ కోసం చూసామన్నమాట. ఇవన్నీ కూడా వేసేసుకున్నాం కదండి. ఇది రెండు వైపులా చక్కగా మనకు రంగు మారేంత వరకు వేయించుకోవాలి. మనం చక్కగా ఇలా చిలకడ దుంపలన్నింటినీ కూడా చక్కగా మనము కొర్రపిండిలో కోట్ చేసుకున్నాము. ఇదిగోండి ఇలా షాలో ఫ్రై చేసేసుకున్నాము. డీప్ ఫ్రై కూడా కాదు, ఇంకా చాలా నూనె మిగిలిపోయి ఉంది. మనం వేసింది ఒక అర్ధ కప్పు నూనె అయినప్పటికీ కూడా ఇటువైపు కూడా ఇంకా చాలా మిగిలిపోయి ఉంది. అయిపోయినట్టే అని చూసారా, ఇలా చక్కగా విడివిడిగా ఇలా మనకు బాండి వదిలాయి కాబట్టి ఇది పూర్తి అయిపోయినట్టే లెక్క. సో రంగు కూడా మారింది కాబట్టి సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసేసి ఇదిగోండి ఇలా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇలా పైన నుంచి మనం ముందుగా వేయించుకున్నటువంటి కరివేపాకు పచ్చిమిరపకాయలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అలా చక్కగా వేసేసుకోవాలి. సో వాటితో పాటు టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. అసలు కొంతమంది ఇలాంటివి అయితే నంచుకోవడానికి కూడా తింటారేమో కదా, అంటే సాంబార్లో అది నంచుకుంటారు. వేపుళ్ళు ఇలా చక్కగా టేస్టీగా హెల్దీగా కొర్ర చిలకడ దుంపల వేపుడు రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కొర్ర చిలకడ దుంపల వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొర్ర పిండి 1 కప్పు, ఉడికించిన చిలకడ దుంపలు 2, శనగపిండి 1 కప్పు, వాము చిటికెడు, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, నూనె 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి 4. కొర్ర చిలకడ దుంపల వేపుడు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో కొర్రపిండి, శనగపిండి, జీలకర్ర పొడి, వాము, మిరియాల పొడి, సరిపడా ఉప్పు వేసి జారుడుగా కలుపుకోవాలి. తర్వాత అందులో ఉడికించిన చిలకడ దుంప ముక్కలు వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక అందులో పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో కలిపి పెట్టుకున్న చిలకడ దుంప ముక్కలను వేసి షాలో ఫ్రై చేసుకుని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పైన నుంచి ముందుగా వేయించుకున్న కరివేపాకు, పచ్చిమిర్చి వేసి సర్వ్ చేసుకుంటే కొర్ర చిలకడ దుంపల వేపుడు రెడీ.